ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 23, 24వ తేదీల్లో అయితే ఈ కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభ రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరి దగ్గర తెలివితేటలు ఎంత ఎక్కువ ఉంటాయో అంతకు మించినటువంటి అమాయకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా సరే జనాన్ని నమ్మినప్పుడు నా అని చెప్పేసిన గట్టిగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. వీరు మనసులో ఎటువంటి కుతంత్రం ఇలాంటివి ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరిని కూడా చాలా విశ్వాసంగా నమ్మకంతో నమ్ముతూ ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును. మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం లభించును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు ఎదుటివారు అలా ఉంటారు అంటే వీరికి ఇలాగా ఉండరు, వీరంటే అందరూ మనలాంటి వాళ్ళే అని చెప్పేసి మన వాళ్ళే అని వీరు కలుపుకు పోతూ ఉంటారు. కానీ ఎదుటివారు ఎలా ఉంటున్నారు అంటే స్వార్థంతో అవసరమైతే వాడుకోవడం, అనవసరం అయిపోగానే పక్కకు పెట్టేయడం. విస్తారిలో భోజనం ఉన్నప్పుడు విస్తారి అని కమ్మగా కూర్చొని తింటారు కదా, విస్తార్లో భోజనం అయిపోగానే ఇంకా ఆ విస్తార్తో పని ఏముంటుంది అని పక్కన పెట్టేస్తారు. అట్లాగే ఈ కుంభరాశి వ్యక్తులను కూడా జనం అలా వాడుకుంటారన్నమాట. ఆ విషయం ఏంటంటే వీరికి పోను నిదానంగా అర్థమైనప్పుడే వీళ్ళు చాలా బాధపడాల్సిన అవసరమైతే వస్తుంది. కనుక వీరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ప్రయోజనం ఉండదు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు సామెత చెప్పారు. అదొకటి. అలా ఏంటంటే వీరు ఫ్రెండ్స్ అని లేదా బంధువులు అని చెప్పేసి, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒక రిలేషన్ వాళ్ళతోటి అలా వాళ్ళని పూర్తిగా మన వాళ్ళే అని చెప్పేసి నమ్మి వీళ్ళకి శక్తికి మించినటువంటి సహాయం అయితే చేస్తారు. అలా చేసినప్పుడు వీళ్ళు పెట్టినంతసేపు వీళ్ళు చుట్టూ ఉండి ఇంకా వీరి పరిస్థితి అయిపోగానే వారి అనుకున్నప్పుడు పక్కకు వెళ్ళిపోతారు. అలా చేసినప్పుడు వీరు ఏంటంటే గనక ఇక వీరి గురించి ఏంటి, మేము ఇంత మంచిగా ఉండి ఇంత మంచితనానికి కూడా ఈ రోజుల్లో విలువ లేదు, మేము ఇంత తప్పు చేశామా, ఇది పొరపాటు చేశామా అని చెప్పేసి తర్వాత చాలా బాధపడినటువంటి సందర్భాలు ఈ కుంభరాశి వారి వ్యక్తుల్లో ఎక్కువగా శాతం మందికైతే ఉంటాయి. కావాలంటే అది ఎంతమందికి నిజం అలా జరిగిందో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే అర్థమైంది కదా జనానికి కూడా అసలు ఎంతవరకు నిజం ఏంటి అన్న విషయం. అది ఏ రూపంలో ఉన్నా కానివ్వండి, అది ఏదైనా సరే ఏదో ఒకటి. ఎందుకంటే అందరికీ ఒకే రకంగా జరగాలన్నది ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. ఇలా మీ యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మీకు నిజమా కాదా అన్నది మీరు చెప్పండి. ఇక అలాగే ఏంటంటే గనక ఈ కుంభరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇలా అయితే ఇంత జరుగుతుంది. వీళ్ళు మంచి వ్యక్తులు. ఈ కుంభరాశి వాళ్ళ వ్యక్తిత్వం చాలా మంచి వాళ్ళు అన్నమాటగా ఉంటారు. ఎటువంటి కపటం, ఎటువంటి స్వార్థం, ఎటువంటి కుళ్ళు లేకుండా అందరినీ నలుగురిలో మనం ఉండాలి, అందులో బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనుకొని ఎక్కువ అయితే నమ్ముతూ ఉంటారు. అందుకని జనాన్ని కలుసుకోవటం, జనంతో చక్కగా మాట్లాడడం, చక్కగా ప్రతీది కూడా వీరిని చూడగానే ఎదుటి వాళ్ళకి అనిపించే విధంగా వీరు ఉంటారు. విషయాలైనా సరే వీరితో పంచుకుంటే కాస్త మనసు తేలిగ్గా ఉంటుందని
వీరు ఇలా ఉంటారు. వీళ్ళని ఏదైనా సరే చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే వీరి దగ్గర అర్థం చేసుకున్నటువంటి గుణం అనేది ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది. వీరిని చూడగానే జనం ఏంటంటే గనక ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే వీరు రూపంలో కూడా చక్కగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వీరి రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు. వీరిని చూడగానే వారి మొహంలో లక్ష్మి కళ అనేది ఉట్టి పడుతుంది. అలా ఈ రాశి వారైతే ఉంటారు. ఇక వీరి జీవితంలో ఆలోచనలు కూడా క్షణం క్షణం మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడిప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయం మీద మళ్ళీ ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇంకొక నిర్ణయం అలా తీసుకుంటారు. ఇలా ఆలోచనలు మారుతూ ఉంటాయి. అంటే గ్రహస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉండవని చెప్పుకోవచ్చు. గ్రహాలు ఎలాగైతే మారుతూ ఉంటాయో అలాగే మనకి వీరి యొక్క ఆలోచనల విధానం కూడా అలా మారుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏదైనా సరే ఒక మంచి పని మొదలు పెడదాం అనుకుంటారు కానీ అదేంటంటే మళ్ళీ ఇప్పుడు కాదులే అంటే రేపు చేసుకోవచ్చులే అని చూస్తూ మనకు లాభం వచ్చిందా లేదా ఇలాంటి విషయాల్లో అనేవి కొంచెం అతిగా ఆలోచించి నష్టపోయి ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీరికి కొంచెం నిర్ణయాలు స్వంతంగా తీసుకునే దానికన్నా కూడా ఎదుటి వారి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అది ఒక పొరపాటు. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలో దూసుకుపోయే స్వభావం వీరిలో కలిగి ఉంటారు. ఇక ఈ కుంభ రాశి వారికి మాత్రం ఇప్పుడు వీరు ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఊహించని గొప్ప సంఘటనలు అయితే మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. ఈ కుంభరాశి వారితో ఎంత అదృష్టవంతులు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఏప్రిల్ 23, 24 తేదీలో అయితే మీరు ఊహకందని విజయాలనైతే మీరు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మీకు శ్రమ అనేది ఎక్కువగా పెరగబోతుంది. మీరు నిరంతరం కూడా కష్టపడుతుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో రాబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ 2 రోజుల్లో మాత్రం మీకు బాగా అయితే మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి పనిచేస్తే దానికి మించి తగ్గట్టుగా ప్రతిఫలాన్నయితే ఈ కుంభరాశి వారు పొందుకోబోతున్నారు. మీకు శ్రమ, ఒత్తిడి అధికంగా కాబోతుంది. అయితే మీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా వహించడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీరు ఊహించినటువంటి డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు మీకు వసూలు కాబోతున్నాయి. మీరు ఎవరైతే అప్పు ఇచ్చారో అయితే వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. అలాంటి వారి దగ్గర నుంచి డబ్బు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి ఈ కుంభ రాశి వారికి. మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభ రాశి వారికి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే గనక అది తిరిగి వచ్చే అవకాశం అయితే 100% అయితే ఈ రాశి వారికి ఈ రోజున ఈ 2 రోజులు ఖచ్చితంగా వస్తాయి. అలాగే కుంభరాశి వారికి భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య మరింత బలం అనేది బలపడుతుంది. అయితే ఈ కుంభరాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ జాగ్రత్తగా వహించండి. ఇక మీరు ఏ పని చేసినా కూడా అన్నిట్లో కూడా మీకు మంచి సక్సెస్ అనేది రాబోతుంది. అంటే మీకు ఈ 2 రోజులు అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించబోతున్నారు. అన్నిట్లో మీకు లాభాలు వచ్చి లాగైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ కుంభ రాశి వారికి ఈ 2 రోజుల్లో అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయి.